అంతనా. సో ఈ ఇంటీరియర్ మొత్తం డిజైన్ చేసింది అయితే మాత్రం మిస్టర్ దిలీప్ అనమాట. హాయ్ దిలీప్, ఎలా ఉన్నారు? సో నైస్ దిలీప్. సో అంటే మీ ప్రాజెక్ట్ కోసం చెప్పండి. సో హౌ మెనీ డేస్ యూ హ్యావ్ కంప్లీటెడ్ దిస్ వర్క్ అండ్ ఆల్. ఐ థింక్ ప్రవీణ్ అన్న మీకు ఒక 45 days 60 days ముందు కాంటాక్ట్ అయ్యారు కదా. సో కాంటాక్ట్ అయినప్పుడు ఐ వాజ్ ఆల్సో దేర్ అనమాట. సో ఎస్, చెప్పండి సార్. ఇది ఈ వర్క్ ఫినిష్ చేయడానికి నాకు 45 days పట్టింది. ఓకే. 45 daysలో ప్రవీణ్ గారి ఇన్పుట్స్ తీసుకున్నాను, నా ఎక్స్పీరియన్స్ యూజ్ చేశాను. కాకపోతే అవుట్పుట్ విషయంలో మాత్రం అందరూ సాటిస్ఫై అయ్యారు. అవును, ఆ ప్రవీణ్ గారు సాటిస్ఫై అయ్యారు, నేను సాటిస్ఫై అయ్యాను. టోటలీ ఇద్దరు సాటిస్ఫై అయిన తర్వాత అవుట్పుట్ ఎలానే వస్తుంది మీరు చూస్తున్నారు కదా. అవునవునవును. సో ద బెస్ట్ థింగ్ విచ్ ఐ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ అండి, కమ్ ఐ విల్ షో యూ. సో అంటే ఇది ఎంబీబీ అండ్ ఎంకే ప్రాజెక్ట్ సార్, కూర్మన్పాలెం. ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో ఇది ఎంబీబీ అండ్ ఎంకే ప్రాజెక్ట్ కూర్మన్పాలెం. సో ఈ స్లైడింగ్ డోర్ ఉంది కదండి, ఇది హాల్. ఈ ఐడియా అయితే మాత్రం నాకు చాలా నచ్చింది అనమాట. అంటే ఒక డిఫరెంట్ రూమ్ లాగా ఇది చాలా బాగా డిజైన్ చేశారు ఈ యూనిట్ అయితే మాత్రం. అండ్ వెంటనే మనకు హాల్ కాకుండా అంటే ఈ వాష్రూమ్ కూడా కవర్ అయిపోయినట్టు ఇట్ వాజ్ వెరీ నైస్ ఐడియా అండి. ఇదైతే మాత్రం ఇది చాలా ఇంప్రెస్ అయ్యాను. అండ్ ఈ కలర్స్ అంటారా, చాలా అంటే బాగున్నాయి అనమాట. అంటే రొటీన్గా ఏం కాదు, బట్ రొటీన్లో కూడా డిఫరెంట్గా కూడా చేశారనమాట. అవుట్పుట్ ఫినిషింగ్ అయితే మాత్రం చాలా బాగా నచ్చింది నాకైతే. సో అంటే చాలామంది కంప్యూటర్ టాప్ టేబుల్స్ కానీ అంటే ఇప్పుడు అన్ని స్పేస్ సేవింగ్ ఐడియాస్ వచ్చాయి కదా. అంటే లేటెస్ట్ ట్రెండ్ అయితే మాత్రం మీరు ఫాలో అవ్వరు, అదైతే నేను చూసాను. చాలా ఇంప్రెసివ్గా ఉంది వర్క్ కూడా. అంటే చాలా స్పేస్ సేవింగ్. ఇప్పుడు ఏంటంటే మనం ఇవన్నీ చైనా ప్రొడక్ట్స్ కానీ అంటే చైనా వాళ్ళది, జపాన్ వాళ్ళది మనం చూస్తూ ఉంటాం. అంటే ఎలా స్పేస్ సేవింగ్ చేయాలని, బట్ అంతమంది దాన్ని ఎంకరేజ్ చేయరు. బట్ మీరు అవుట్పుట్ కూడా చాలా బాగా చేశారనమాట. ఇది అయితే మాత్రం చాలా డిఫరెంట్గా అనిపించింది. క్లయింట్ టేస్ట్ కూడా ఇంపార్టెంట్. మనం చెప్పింది క్లయింట్ కంటే ఆటోమేటిక్గా మంచి అవుట్పుట్ వస్తుంది. ఇఫ్ నాట్ క్లయింట్ అలా కాదు నాకు ఇలాగే కావాలని డిమాండ్ చేస్తారనుకోండి, ఆబ్వియస్లీ వాళ్ళు సాటిస్ఫై అవుతారేమో కానీ వర్క్ అనేది అంత ఫినిషింగ్ అంత సరిగ్గా రాదు. ట్రూ. అంటే మీ ఎక్స్పీరియన్స్ అంటే ఆబ్వియస్లీ కస్టమర్ ఇన్పుట్స్ అనేవి మనం తీసుకున్నాక క్లయింట్ డిస్కషన్ వెళ్ళాలి. క్లయింట్ ఒపీనియన్ మన ఒపీనియన్ కలిసి వచ్చింది అనుకోండి, ఆటోమేటిక్గా అవుట్పుట్ బాగుంటుంది. లేదు క్లయింట్ నాకు ఇదే కావాలన్నారు, కొంతవరకు కొన్నిసార్లు సక్సెస్ అవ్వచ్చు, కొన్నిసార్లు ఫెయిల్ అవ్వచ్చు. అవునవును, అది డిస్కషన్ పార్ట్ లాగా ప్రవీణ్ గారు నాకు ఒకటి అడిగారు వర్క్ స్టార్ట్ అయ్యింది. నాకు అంతా ఓకే కానీ టీవీ కబోర్డ్, మా హాల్ చిన్నది ఉంది, టీవీ కబోర్డ్ పెద్దగా కావాలి. ఆ పెద్దగా వచ్చినా కూడా అందులో ఒక్క వైర్ కూడా కనబడకూడదు అన్నారు. సో అక్కడ కనిపిస్తుంది కదా, ఆ సాకెట్స్ నుంచి వైరింగ్ అంతా కన్సీల్ చేసి టీవీ కబోర్డ్లోకి తీసుకొచ్చాం. ఓకే. తీసుకొచ్చి మొత్తం వైరింగ్ అంతా లోపల ఉంటుంది, స్విచ్చెస్ ఇందు లోపల పెట్టాం. ఇది ఓపెన్ చేస్తే మీకు స్విచ్చెస్ ఉంది. ఓకే. సో అక్కడ నుంచి ఆపరేట్ చేసుకోవచ్చు. మీకు ఈవెన్ సౌండ్ బార్ కూడా దీని వెనకాల వైరింగ్ ఉంటుంది, బయటకు కనపడుతుంది. దీని లోపల నుంచి వైరింగ్ వచ్చి ఇందులో ఉంటాయి స్విచెస్. సో
సో దిలీప్, ఇట్ వాజ్ నైస్ వర్కింగ్ విత్ యూ అండి. చాలా మంచిగా డిజైన్ చేశారు. సో ఇప్పుడు ఈ వీడియో చూసి కస్టమర్స్ కానీ మీకు అప్రోచ్ అవ్వాలంటే వాట్స్ ది ప్రాసెస్, అంటే ఆ డీల్ ఎలా ఫార్వర్డ్ అవుతుంది, లేకపోతే దానికి అంటే మామూలుగా మీరు డీల్ వస్తే ఎలా ఫార్వర్డ్ అవుతారో, ఒకవేళ ఈ వీడియో చూసిన తర్వాత కస్టమర్ వస్తే వాళ్ళకి అడ్వాంటేజ్ ఏంటి అది కూడా చెప్పండి సార్. యాక్చువల్లీ మీ వీడియో చూసి ఎవరైనా కస్టమర్ వస్తే నేను రైట్ అవే 10% డిస్కౌంట్ ఇస్తాను ఓవరాల్ ప్రాజెక్ట్లో. ఇఫ్ మీ వీడియో చూసి వచ్చిన కస్టమర్ ఎంబీబీ నుంచి వస్తాయి, ఎంబీబీ అండ్ ఎంకే ఈ గేటెడ్ కమ్యూనిటీ నుంచి వస్తే 15% ఇస్తారు. వెరీ నైస్, వెరీ నైస్. సో జనరల్లీ ఇప్పుడు నేను వచ్చాను సార్. సో అంటే ఇప్పుడు ఒక మిడిల్ క్లాస్ కస్టమర్ ఉంటారు, బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా ఉంటారు, హై ఎండ్ కూడా ఉంటారు. సో మిడిల్ క్లాస్ వాళ్ళకి కానీ బిలో మిడిల్ క్లాస్కి కానీ అంటే దాని స్టాండర్డ్ బట్టే మీ దగ్గర అన్నీ ఉన్నాయి. అంటే కొందరు అనేస్తారనమాట, మేము 2 lakhs తక్కువ చేయలేము సార్ అని జనరల్లీ అంటారు చాలామంది. అంటే హై ఎండ్ ఒక స్టాండర్డ్ చూసిన తర్వాత, అంటే ఎంత క్వాలిటీ ప్రోడక్ట్ వచ్చిన తర్వాత కొందరు ఏంటంటే 3 lakhs డీల్స్ కొందరు వదిలేసుకుంటారు అనమాట. సో అలాంటివి మీరేనా ఉన్నదా, లేకపోతే ఏ కస్టమర్నైనా ఎంకరేజ్ చేస్తారా? నేను రెడీ చెప్తాను సార్. స్వక్షేత్ర ఇంటీరియర్స్ వేర్ క్వాలిటీ మీట్స్ క్రియేటివిటీ. ఓకే. ఒకటి. రెండోది స్వక్షేత్ర ఇంటీరియర్స్ వీ మేక్ ఇంటీరియర్స్ ఇన్ యువర్ బడ్జెట్. రెండు ఉంటాయి నా దగ్గర. ఓకే. సో కస్టమర్ బడ్జెట్ నేను కన్సిడర్ చేసి వర్క్ చేస్తాను. నైస్. సో వాళ్ళ దగ్గర ఎలాంటి బడ్జెట్ ఉన్నా ఆ బడ్జెట్లో అవుట్పుట్ ఇవ్వడానికి నేను రెడీ. ఓకే. ఓకే. సో దీన్ని టైం పీరియడ్ ఎంత అండి? అంటే మాక్సిమం 45 days అండి. మినిమం 45 days ఉంటుంది. ఓకే. మనకేంటంటే ఆ 45 days కాకుండా తక్కువ కూడా చేయొచ్చు, కానీ ఇంత లావిష్ అవుట్పుట్ అయితే రాదు. ఓకే. మనకు లావిష్ అవుట్పుట్ రావాలి, మంచిగా ఉండాలి, పర్ఫెక్షన్ ఉండాలంటే సో ఆటోమేటిక్గా టైం తీసుకుంటుంది. బట్ నైస్ సార్. అంటే నేను చూసిన తర్వాత అయితే చాలా ఇంప్రెస్ చేశాను. నేను ఎంవీవీ అండ్ ఎంకేలోని చాలా వీడియోస్ షూట్ చేశాను అనమాట, ఇంటీరియర్స్ వాళ్ళు నా ఫ్రెండ్స్ అవ్వచ్చు. సో ప్రవీణ్ హీజ్ మై బ్రదర్ అనమాట, నాకు చాలా రోజు నుంచి ఈజ్ మై క్లోజ్ ఫ్రెండ్ ఆల్సో. సో అన్న ఇంటీరియర్స్ చేసిన తర్వాత ఒకసారి రోజు చూద్దుగానంటే ఓకే అన్న రొటీన్గానే ఉంటుంది కదా, నేనైతే జనరల్లీ వచ్చాను అనమాట. ఓకే అన్న రొటీన్గానే ఉంటుంది కదా ఎక్కడైనా, బట్ ఐ వాజ్ రియల్లీ ఇంప్రెస్డ్. అంటే కొన్ని క్రియేటివ్ ఐడియాస్ అయితే మాత్రం నాకు చాలా బాగా నచ్చాయి అనమాట. సో కీప్ గోయింగ్ ఆన్ సార్. ఐ హోప్ విల్ వర్క్ అగైన్ విత్ యూ. సో థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ యువర్ టైం. Thank you.